హాయ్ అందరికీ నమస్కారం. మీరు ఎంత ఎర్న్ చేస్తున్నా, ఎందుకు సేవింగ్స్ అనేవి ఉండట్లేదని ఎప్పుడైనా ఆలోచించారా? శాలరీ వస్తుంది కానీ మంత్ ఎండ్‌కది జీరో అయిపోతుంది. ఇది మీ ఒక్కరి ప్రాబ్లమ్ మాత్రమే కాదు. 90% మందికి ఇదే ప్రాబ్లమ్. కానీ ఈ వీడియోలో మీ లైఫ్ మార్చేసే సింపుల్ మనీ సేవింగ్ టిప్స్‌ని చెప్తాను. చివరి వరకు చూడండి. మీ ఫైనాన్షియల్ లైఫ్ అనేది కంప్లీట్‌గా చేంజ్ అవుతుంది. మనీ సేవ్ చేయడం అనేది కష్టమేమి కాదు. మైండ్ సెట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. చాలామంది అనుకుంటారు, ఇంకా కొంచెం ఎర్న్ చేస్తే సేవ్ చేస్తాను అని. కానీ నిజం ఏంటి అంటే, సేవ్ చేయడం స్టార్ట్ చేస్తేనే మనీ అనేది పెరుగుతుంది. అవునా కాదా? ఇన్‌కమ్ అనేది పెరిగినా ఎక్స్‌పెన్సెస్ అనేవి పెరగకూడదు. సేవింగ్‌ని హ్యాబిట్‌గా మార్చుకోండి. మీరెప్పుడైనా ఇలా ఫీల్ అయ్యారా? నేను చాలా కష్టపడుతున్నాను, కానీ డబ్బు మాత్రం నిలవడం లేదు అని. నిజం చెప్పాలి అంటే ఇది ప్రాబ్లమ్ మాత్రమే కాదు. చాలామంది లైఫ్‌లో ఖచ్చితంగా జరుగుతుంది. మనం అనుకుంటాం, ఇంకా కొంచెం శాలరీ పెరిగితే సేవ్ చేస్తాను అని. కానీ నేను మీకు ఒక్క నిజం చెప్తాను. శాలరీ పెరిగినా కూడా సేవింగ్స్ ఆటోమేటిక్‌గా పెరగవు. ఎందుకంటే మన మైండ్ సెట్ అనేది చేంజ్ కాకపోతే మన హ్యాబిట్స్ కూడా అలాగే ఉంటాయి. ఒక్క స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. నా ఫ్రెండ్ ఒకామె ఉంది. తన శాలరీ వచ్చేసి 15,000 నుండి 40,000 అయింది. ఫస్ట్ మంత్ అనుకుంది. ఏమని? ఇప్పుడు నేను చాలా బాగా సేవ్ చేస్తానని. ఎందుకు? శాలరీ అనేది ఇంక్రీజ్ అయింది కాబట్టి. కానీ అసలేం జరిగిందో తెలుసా? ఎక్స్‌పెన్సెస్ కూడా పెరిగిపోయాయి. న్యూ ఫోన్, మోర్ షాపింగ్, వీకెండ్ ఔటింగ్స్. లాస్ట్‌కి శాలరీ పెరిగింది కానీ సేవింగ్స్ అనేవి జీరో. ఇది చాలా మందికి జరిగే బిగ్గెస్ట్ మిస్టేక్. అవునా కదా? సో ప్రాబ్లం ఏంటి? ఇన్‌కమ్ కాదు, మైండ్ సెట్. మీరు ఎంత ఎర్న్ చేసినా సేవ్ చేయాలి అని డెసిషన్ తీసుకోకపోతే ఎప్పుడు సేవింగ్స్ అనేవి ఉండవు. రూల్ 1, పే యువర్ సెల్ఫ్ ఫస్ట్. నేను ఫస్ట్ ఒక పవర్ఫుల్ రూల్ చెప్తాను. పే యువర్ సెల్ఫ్ ఫస్ట్ అంటే ఏంటంటే, శాలరీ వచ్చిన వెంటనే ఫస్ట్ కొన్ని అమౌంట్ అనేది సేవ్ చేయాలి. తర్వాత మిగతా ఎక్స్‌పెన్సెస్ చేయాలి. కానీ మనం ఎలా చేస్తాం? ఫస్ట్ ఖర్చు, మిగిలితే సేవ్. అందుకే ఏమీ మిగలటం లేదు. సింపుల్ డైలీ లైఫ్. సపోజ్ మీ శాలరీ 20,000 అనుకుందాం. నువ్వు డిసైడ్ అవ్వు అక్కడే, నేను 2,000 రూపీస్ సేవ్ చేస్తాను అని. సో శాలరీ వచ్చాక 2,000 పక్కన పెట్టి మిగతా 18,000తో మేనేజ్ చేయి. ఇలా చేస్తేనే సేవింగ్స్ బిల్డ్ అవుతుంది. మీరు ఇప్పటి వరకు ఎలా చేస్తున్నారు? ఫస్ట్ సేవ్ చేస్తున్నారా, లేదా మిగిలిన తర్వాత సేవ్ చేస్తున్నారో కమెంట్స్లో చెప్పండి. ఓకేనా? చాలామంది చేసే బిగ్గెస్ట్ మిస్టేక్. చాలామంది అనుకుంటారు, నాకు పెద్ద అమౌంట్ సేవ్ చేయాలి అని. కానీ స్మాల్ అమౌంట్స్ కూడా చాలా పవర్ఫుల్. డైలీ 50 రూపీస్ సేవ్ చేస్తే కనుక 1 మంత్లో 1,500 రూపీస్. అదే 1 ఇయర్లో 18,000 రూపీస్. ఇది చిన్న అమౌంటా? కాదు కదా. రూల్ 2, స్మాల్ స్టార్ట్, బిగ్ రిజల్ట్. సో ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, స్మాల్గా స్టార్ట్ చేయండి. స్టే కన్సిస్టెంట్. మీరు పర్ఫెక్ట్గా స్టార్ట్ చేయలేకపోయినా పర్వాలేదు, కానీ స్టార్ట్ చేయడం అనేది ఇంపార్టెంట్. మన మైండ్ సెట్ అనేది చాలా పవర్ఫుల్గా ఉండాలి. మీరు ఇలా ఆలోచించడం స్టార్ట్ చేయండి. నాకు మిగిలితే సేవ్ చేస్తాను కాదు, సేవ్ చేసి మిగిలిన దానితో లైఫ్ అనేది నడిపిస్తాను అని. సో ఇప్పటివరకు మనం ఏం నేర్చుకున్నాం? మనీ సేవింగ్ మైండ్ సెట్ అనేది ఇంపార్టెంట్. ఇన్కమ్ పెరిగినా కూడా ఆటోమేటిక్గా సేవ్ అవ్వదు. ఫస్ట్ సేవ్, తర్వాత స్పెండ్. స్మాల్ అమౌంట్స్ కూడా బిగ్ అవుతాయి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఎలా డివైడ్ చేయాలి మన మనీని? అందుకే నెక్స్ట్ పార్ట్లో సింపుల్గా ఫాలో అయ్యే 50-30-20 రూల్ గురించి చెప్తాను. అది ఫాలో అయితే కనుక మీ సేవింగ్స్ అనేవి ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది.
మీరిప్పటి వరకు చూసిన మైండ్ సెట్ మీ లైఫ్‌ని మార్చగలదు. కానీ మనీని ఎలా డివైడ్ చేయాలి? ఎగ్జాక్ట్‌గా ఎలా సేవ్ చేయాలి? ఇవి తెలిస్తేనే కంప్లీట్ క్లారిటీ అనేది వస్తుంది. అందుకే నెక్స్ట్ వీడియోలో సింపుల్‌గా ఫాలో అయ్యే 50, 30, 20 రూల్‌ని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మిస్ అవ్వకుండా ఫాలో అవ్వండి. మీ సేవింగ్ జర్నీ అనేది ఇప్పుడే స్టార్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి మంచి టిప్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. మీరు ఇప్పటి వరకు సేవ్ చేయడం స్టార్ట్ చేశారా? స్టార్ట్ చేస్తే గనక కమెంట్లో స్టార్ట్ అని పెట్టండి. నిజంగా 1 ఇయర్ తర్వాత మీ ఫ్యూచర్ సెల్ఫ్ మీకు ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్తుంది. సో ఇప్పుడే స్టార్ట్ చేయండి.